పోలీసులు సరిగ్గా సీరియస్గా దృష్టి పెడితే ఎంత వేగంగా న్యాయం చేస్తారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏలూరు పోలీసులకి శభాష్ చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక అబ్బాయికి ఫోన్ వచ్చింది, మాకు దేవుడు ఒక డబ్బులు ఇచ్చాడు, ఈ డబ్బులు ఎవరికైనా ఇచ్చేయాలి, 2 రోజుల లోపల కనుక ఈ డబ్బులు మేము ఇచ్చేయకపోతే ఆ డబ్బులు లాగేసుకుంటాడు దేవుడు, నువ్వేమన్నా తీసుకుంటావా, ఎంత ఉన్నాయంటే 44 లక్షలు, ఎంత అది తీసుకుంటానంటే అయితే నువ్వు 10 లక్షలు బట్టి రావాలి, మళ్ళీ మాకు ఇక్కడ ఖర్చులు అవుతాయి కదా అంటే ఆ అబ్బాయి అది మోసం అని తెలుసు, వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడాడు. ఓ పని చేద్దారు, 3 లక్షల రూపాయలు ముందు ఇయ్యి, దాంతో వాళ్ళు ఎంత ఇస్తారో చూడు, ఆ తర్వాత దాన్ని బట్టి ఆలోచించవచ్చు అన్నారు. వీళ్ళు వెళ్ళి 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అవి చూస్తే దొంగ నోట్లు వాళ్ళు ఇవ్వబోతున్నటువంటిది. ఈ విషయం గమనించిన తర్వాత చివరికి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. చాలా వ్యూహాత్మకంగా పోలీసులు ఊరికినే అదేదో వేగ్గా నువ్వే తప్పు చేసావని వాళ్ళనేం బెదరేయకుండా నీట్గా ట్రాప్ వేసి, అంటే ఆ అబ్బాయి చేతనే ఫోన్ చేయించి రండి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి సో ప్లేస్కి రమ్మనమని చెప్పేసి అక్కడ స్పాట్లో పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి సంఘటన చాలా చక్కటి ప్రణాళికాబద్ధంగా చేసుకొచ్చారు. స్వయంగా ఎస్పీ శివకిషోర్ వాళ్ళని అభినందించారు. జూలై 28న వ్యక్తి ఫోన్ చేసి తమ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని పరిచయం చేసుకున్నట్టు, తమకు దేవుడు డబ్బులు పంపిస్తాడని, అలా పంపిన వాటిలో 44 లక్షలు ఉన్నాయని, ఈ మొత్తం కావాలంటే 10 లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఇలా కొంత డబ్బు తీసుకుని 4 రెట్లు ఎక్కువగా ఇవ్వడాన్ని తమ పరిభాషలో బ్యారిస్ అంటారని చెప్పుకొచ్చారు. ఈ డబ్బులు ఎక్కువ రోజులు తమ వద్ద ఉండవని, ఆలస్యం చేస్తే మాయమైపోతాయని చెప్పుకొచ్చారు. వెంటనే డబ్బులు తీసుకుని బ్యాంకులో వేసుకోవాలని కూడా సూచించారు. అయితే తన దగ్గర అంత డబ్బులు లేవని ఫణికుమార్ చెప్తే కొంత అడ్వాన్స్గా ఇవ్వాలంటాం, ఆ తర్వాత మిగిలిన సొమ్ము తీసుకురావాలని చెప్పడం. 44 లక్షలు వస్తాయని ఆశతో ఫణికుమార్ 3 లక్షల రూపాయలు ఇవ్వడం, మిగిలిన డబ్బులు కూడా సిద్ధం చేసుకోవాలని ముఠా సభ్యులు చెప్పడం. ఈ విషయాన్ని ఫణికుమార్ స్నేహితులతో చెప్తే అది మోసం అని చెప్పి గ్రహించిన తర్వాత పోలీసులకు చెప్పిన తర్వాత తాజాగా ఏలూరు కొత్త బస్టాండ్ వెనకాల ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి రమ్మనమని చెప్పి పిలిపించి అక్కడ అరెస్ట్ చేశారు. చాలా పకడ్బందీగా చేశారు పోలీసులు. ఆ బాధితుడు కలిసి చేసినటువంటిది ఒక చక్కటి ఆపరేషన్ అని చెప్పాలి.